వేదాలు ఇతిహాస పురాణాల్లో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరిలోని శివ అనే 2 అక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైనది శివ స్వరూపం. ఆ పరమశివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం 5. అవి నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి. వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి. మార్గశిర మాసంలో బహుళ చతుర్థి ఆరుద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈ రోజు శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరే పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. ఈ రోజు శివ ప్రతిష్ఠ చేసినా లేక శివ కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడే చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్దశి నాటి మహాశివరాత్రి మరింత విశిష్టమైనదంటారు. రూపహితుడైన శివుడు జ్యోతి రూపంలో లింగాకారంలో ఆవిర్భవించిన సమయం గనుక శివరాత్రికి లింగోద్భవ కాలం అంటారు. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం అని పురాణాలలో చెప్తున్నారు. ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగ దర్శనం చేస్తారు. పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా అలంకరింపబడతాడు. ఆ స్వరూపాలలో విభూతి ధారణ ఒకటి. విభూది అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతిని అద్దుకుంటాడు. రెండవది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని 3వ కన్ను. పంచాక్షరి మంత్రోపదేశం లేనివారు శివనామం జపిస్తే చాలు. మారేడు దళాలతో శివుణ్ణి పూజించాలి. శివరాత్రి రోజు పగలంతా నియమ నిష్టలతో ఉపవాసంతో గడిపి రాత్రి 4 జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రి ఓ ప్రత్యేకత ఉంది. చతుర్దశి రోజు ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో, ఆ రాత్రి జాగరణ వహిస్తారో వారికి మళ్ళీ తల్లిపాలు తాగే అవసరం రాదు. అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని స్కంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అంతటి మహిమాన్వితమైనది శివ పూజ. ఉపవాసం అంటే దగ్గర వసించటం, అంటే దగ్గర ఉండడాన్ని ఉపవాసం అంటారు. వ్రతం చేసేవారి ఇష్ట దైవం దగ్గర ఉండటమే ఉపవాసం. శివాలయంలో ప్రవేశించిన తర్వాత నందికి ఏ పక్క నుంచి లోపలికి వెళ్తారో ఆ పక్క నుంచి మాత్రమే వెనక్కి రావాలి. లింగం నందీశ్వర్ల మధ్య నుంచి రాకూడదు. బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వదళంలో 3 ఆకులను కలిగి ఉంటుంది. ఇందులో కుడి ఎడమ విష్ణు బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడికి శివప్రియ అని మరొక పేరు కూడా ఉంది. బిల్వదళం పొరపాటును కూడా కాలికి తగిలితే ఆయుష్క్షీణం అంటుంటారు. ఇది శివుడు ఆజ్ఞ. బిల్వం ఇంటి ఆవరణలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం, తూర్పున ఉంటే సౌఖ్యం, పశ్చిమాన ఉంటే సంతాన అభివృద్ధి, దక్షిణాన ఆపదల నివారణ. వసంతం గ్రీష్మంలో బిల్వంతో శివుణ్ణి పూజిస్తే అనంత కోటి గోదాన ఫలితం కలుగుతుంది.